హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు నేను మళ్ళీ పార పట్టుకొచ్చేసాను. ఈరోజు నేను ఏం పని చేస్తాను, ఎందుకు చేస్తానని చెప్పబోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 3 months బ్యాక్ నేను మా పిల్లలతో కలిసి ఒక మడిని కట్టాను. ఎవరైనా ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. సిమెంట్ బ్రిక్స్ తో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అది తీసేస్తున్నాను అనమాట. ఎందుకు తీసేస్తున్నాను అనేది నేను తీస్తూ మాట్లాడతాను. ఓకేనా అండి? చూసారు కదా, ఇట్లా మడి కట్టాం కదా. సో దీంట్లో ఏమీ ఎదగట్లేదండి. ఇంకా మళ్ళీ ఏమవుతుందంటే మొక్కలేమో కొన్ని పెట్టాము, వానలకు మొత్తం పోయాయి. ఎరువేయాల్సి వచ్చినప్పుడు చాలా లార్జ్ క్వాంటిటీలో ఎరువేయాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, కింద మొత్తం బండ. అంటే మనం ఇప్పుడు ఇది కుండీ పెట్టుకున్నట్టే. మిద్దె పైన పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఈ పైన ఇక్కడ కింద పెట్టుకున్నా కూడా నా పరిస్థితి అదే అనమాట. సో ఇంత క్వాంటిటీలో మనకి ఎరువేయటము, నీళ్లు కొట్టడం అనేది, నీళ్లు చాలా వేస్టేజ్ అవుతుంది. చూస్తున్నారా, ఒక్క మొక్క కోసం 2 మొక్కల కోసం ఈ నేలంతా తడపాల్సి వస్తుంది. సో అక్కడి వరకు ఇదే పరిస్థితి అనమాట. అటువైపు కొంచెం మొక్కలు ఉన్నాయి కానీ ఇదంతా నేను ఇప్పుడు ఖాళీ చేస్తాను. అట్లాగే అక్కడ అటువైపు ఇంకొక 2-3 మడులు ఉన్నాయి, చిన్న చిన్నవి ఇట్లాగే కట్టి పెట్టాను అనమాట. దాంట్లో కూడా అంతే, మొక్కలు తక్కువైపోయినాయి. దాన్ని వాటర్ పోయటము, ఎరువేయటం అనేది ఎక్కువ పని అయిపోయింది. సో కొంచెం పని తగ్గించుకుందాము, అట్లాగే ఈ మట్టిని రీయూజ్ చేసుకుందామని. ఎందుకంటే మీరు చూసారు కదా ఎంత ఎరువు కలిపాను అప్పుడు దీంట్లో. సో ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఈ బ్రిక్స్ కూడా ఇట్లా పెట్టి వేస్ట్ అయిపోతున్నాయి. సో వీటన్నిటితో నేను మళ్ళీ ఇంకొక మోడల్లో మడిని తయారు చేసుకొని ఈ మట్టి అంతా తీసి అందులో పోసుకుంటాను. సో ఇప్పుడు ఇవన్నీ బ్రిక్స్ ఒక్కొక్కటిగా తీస్తాను మీతో మాట్లాడుకుంటూ. చూడండి, ఇటువైపు వెనక్కి అయిపోయేసరికి ఇదంతా చాలా ఇదైపోయిందండి. మొత్తము ఇదంతా క్లీన్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. సో ఇంత వాటర్, ఇంత వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ తీద్దామని డిసైడ్ అయిపోయాను. సో వీటిని ఇట్లా నీట్గా తీసుకొని పక్కన పెట్టుకుందాము. నాకు ఒక ఐడియా వచ్చింది. సో వీటన్నిటితో అది చేసుకుందాము. మళ్ళీ మట్టిని కూడా మనం రీయూజ్ చేసుకుందాము. మట్టి చూసారా ఎంత నల్లగా, ఎంత మంచిగా కలిపానో. 6 ఇంచుల మట్టి పోసినా కూడా ఎందుకో అసలు ఏవి పెరగట్లేవండి. వాటర్ అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఇంత పెద్ద మడి. సో అందుకని చాలా మొక్కలు పెట్టుకోవచ్చని ఆశతో పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా. కానీ కొన్ని మొక్కలు కూడా పెట్టుకోలేకపోయాను. పెట్టేటప్పుడు ఈజీగానే పెట్టామండి, వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు కనబడుతుంది. బాబోయ్, ఇక్కడ ఎర్రచీమలు చూసారా, పుట్లు పెట్టాయి. ఇవి ఇంకా వానపాములను ఏం బతకనిస్తాయి, అసలు ఏ వేటిని బతకనియవు. ఇది వంకాయ మొక్కలు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ తీసేసి వేరే దేంట్లో అయినా పాతాను. ఇప్పుడు ఇది మొక్క ఇంతే మొక్కను పెట్టి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక చిగురు వచ్చింది లేదు, ఒక ఆకేసింది లేదు. ఇది ఎట్లా పెట్టానో అట్లాగే ఉంది. సో అందుకని దీని అన్నిటికీ ప్లేస్ మారుస్తాను. టమాటా చెట్టుకు చూసారా, ఒక్క టమాటా వచ్చింది. రోజు నీళ్లు పోయటమే వీటికి, ఇక్కడ నుంచి అక్కడ దాకా తడుపుకోవటమే. ఒక్క టమాటా వచ్చింది, అందుకని సో ఇది తీసేస్తున్నాను. మట్టి చూసారా, మొత్తం మంచిగా ఎరువు కలిపి పెట్టాము. దీంట్లో ఎర్రచీమలు వచ్చేసి మొత్తం తినేసినాయి ఎర్రనల్ని, అదే వానపాముల్ని. ఇంకా అందుకే ఇదంతా రిమూవ్ చేసి దీన్ని ఈసారన్నా కరెక్ట్గా యూజ్ చేసుకుందాము. మీకు కూడా ఏమన్నా ఐడియా వస్తే చెప్పండి, ఈ బ్రిక్స్తో ఏం చేయాలో. కాకపోతే సిమెంట్ పని మాత్రం చేయనండి, ఎందుకంటే ఇంకా అది పర్మనెంట్ పని మనకు అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు ఈ కింద. సో కొంచెం టెంపరవరీగా మళ్ళీ ఇంకొక ఏదైనా తయారు చేసుకొని మట్టంతా పోసుకొని మొక్కలు పెట్టుకుందాము. మనం ఈసారి బోల్డ్ అన్ని వంకాయ నారు తయారు చేసుకున్నాం కదా, చాలా రకాల వంకాయలు, చాలా రకాల టమాటాలు, చాలా రకాల మిరపకాయలు పోసుకుందాం అనుకున్నాం ఈసారి. సో దానికోసం మనం పర్ఫెక్ట్గా ఉండే మట్టిని తయారు చేసుకొని పర్ఫెక్ట్ మడిని తయారు చేసుకుందాం ఈసారి మటుకు. నెక్స్ట్ అంటే ఈ మనం యూజ్ చేసిన ఈ మెటీరియల్తోనే తీయడం మాత్రం నిజంగా చాలా కష్టం అవుతుందండి, చాలా టైం పడుతుంది. పెట్టేటప్పుడు 10 నిమిషాల్లో పెట్టాను, మీరు ఆ వీడియో చూడండి, మీకు ఐడియా ఉంటుంది.
వెళ్ళటం మాత్రం వెళ్ళట్లేదండి. ఇది డ్యామేజ్ కాకుండా తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మంచి ఐడియా చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది అని. నాకు ఒక ఐడియా వచ్చింది. సో నా ఐడియా కంటే మీ ఐడియా బాగుంది అనుకోండి, తప్పకుండా మీ ఐడియా తీసుకుంటాను. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటుకలు అయితే తీసేసానండి. మనం పెట్టిన ఇటుకలంతా తీసేసాను. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇటుకలు తీసేసాను. కొంచెము ఉంచుదాం అనుకుంటున్నాను, ఆలోచించి తీస్తాను. ఎందుకంటే ఇక్కడ చూసారా తెల్ల వంకాయ ఒకటి పిండేసింది. సో ఇక్కడ వరకు ఆపేసి, ఇక్కడ వరకు బ్రిక్ తీసాను కదా, ఇక్కడ వరకు ఆపేసి ఇంతవరకు అయితే కంటిన్యూ చేసుకుందాము. నేను మొత్తం తీసేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఈ పిందె చూసిన తర్వాత తీయాలనిపించట్లేదు. మళ్ళీ తీసేసిన తర్వాత ఇది రాలేదనుకోండి బాధేస్తుంది. సో అందుకని ఇక్కడి వరకు ఉంచేసి ఇది ఇక్కడ దాకా తీసేస్తాను. ఇక్కడ నుంచి ఉంచుతాను. చూసారా, దీంట్లో కూడా మనకు ఒక టిల్లర్ మట్టి దొరుకుతుంది, ఎరువు కలిపింది. చక్కగా దీన్ని తీసుకొని మనం రీయూజ్ చేసుకుందాము. బోల్డ్ అన్ని ఇటుకలు అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఈ మట్టి అంతా తీసుకొని పోసుకుందాము. అది తీసాక నేను ఎక్కడ పోస్తానని చెప్తాను. మీకు ఇంకొక మడి కంప్లీట్ గా తీసాను, అది చూపిస్తాను పదండి. ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఇట్లా చూస్తున్నారా, అక్కడ ఉంది చూసారా మట్టిలో మడి, సేమ్ ఇక్కడ కట్టుండే తీసేసానండి. ఇట్లాగే మట్టిలో చూడండి, అసలు మట్టి తీసిన తర్వాత ఇక్కడ నీళ్ళు ఏమన్నా తేడా ఉందో చూడండి, ఎట్లా ఉందో బండ మనకి అట్లాగే ఉంది. మట్టి తీసాను అంతే పైనుంచి. సో ఒక్క మొక్క ఎదగట్లేదండి. ఆ ఇటుకల్ని వెనక్కి జరిపేసుకున్నాను. ఆ మట్టినన్నా మళ్ళీ యూజ్ చేసుకుందాం అనేసి మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడ మధ్యలో చూసారా, ఈ మడి కూడా తీసేస్తాను. ఉన్నాయి 4 మొక్కలు, వాటికి కాయట్లేదు, పూయట్లేదు. నీళ్లు మటుకు బోల్డ్ అని నీళ్లు పడుతున్నాయి, అంత మట్టంతా దడిసే వరకు. సో ఇదంతా తీసి మొత్తం నీట్గా చేసి, నీట్గా ఉన్న మంచిగా ఒక ఎత్తైన మడిని కట్టి అందులో ఈ మనం అనుకున్న మొక్కలన్నీ పెట్టుకుందాము. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా మీతో షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. సో అందుకే మీకు ఒక మంచి ఐడియా వస్తే మటుకు తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త బ్రిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. పాత బ్రిక్స్ తో పాటు కొత్త బ్రిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సిమెంట్ వేసే ఐడియా కాకుండా ఇంకా ఏ ఐడియా అయినా సరే ఇవ్వండి. ఏదైనా మంచి ఐడియా అంటే నా ప్లేస్ కి తగ్గట్టు ఉన్న ఏదైనా ఐడియా ఉంటే తప్పకుండా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.